నమస్తే. ఈరోజు మనము చిన్న పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది, అలాగే బ్రెయిన్ వాళ్ళది బాగా ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో చివరి వరకు చూడడం వల్ల మీరు చిన్నపిల్లల తల్లులైతే మీకు చాలా యూజ్గా ఉంటుంది. చిన్నపిల్లల తల్లులకు అందరికీ ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మేము చెప్పే విధంగా మీరు పిల్లలకి పెట్టే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, అలాగే హైట్ పరంగా కూడా బాగా ఎదుగుతారు, అలాగే తెలివిగా కూడా ఉంటారు. బ్రెయిన్ కూడా వాళ్ళది బాగా పనిచేస్తుంది మేము చెప్పే ఫుడ్ పెట్టడం వల్ల. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. పిల్లలకు ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన కాంచెల్లి మనం ఎలా ఫుడ్ పెట్టాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం అనుకున్నాం కదా. మనం బయట దొరికే సెర్లాక్ ఇలాంటివి కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఎదుగుతారు, తెలివిగా ఉంటారు. మనం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ పెట్టడం వల్ల అది ఎలా అనంటే మనం ఎలా తయారు చేయాలంటే కొన్ని బియ్యము, కొన్ని బాదాము, డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్ని ఎక్కువ కాదు, ఒక 4 అలా వేసుకుంటూ బియ్యం కొన్ని రాగులు అలాంటివి, కొన్ని జొన్నలు ఇలాంటివి చిరుధాన్యాలు కూడా కొన్ని వేసి వాటిని మిక్సీ పట్టి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ పదార్థంతో చేసిన బాగా ఒక 2 గ్లాసుల వాటర్ పోసి దాంట్లో సగం గ్లాసెడు ఈ పట్టిన మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రవ్వ లాంటి పదార్థంతో ఫుడ్డును తయారు చేసి దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 పూటలా పెట్టండి. మీ పిల్లలు చాలా హెల్తీగా ఎదుగుతారు, ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ ఫుడ్ అలాగే ఈ ఫుడ్ పెట్టే టైంలో పిల్లలకి 7-8 నెలలు ఉంటాయి కాబట్టి డైలీ మార్నింగ్ పూట ఒక చిన్న అరటిపండు లాంటివి, లేదు అంటే మన ఎగ్గులో నుంచి వైట్ పెట్టడము అలాంటివి పెట్టడం వల్ల కూడా పిల్లలు చాలా హెల్తీగా ఎదుగుతారు, వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, ప్లస్ తొందరగా లేచి నడుస్తూ ఉంటారు, వాళ్ళకు స్ట్రాంగ్గా తయారవుతారు. మనం ఈ చెప్పిన ఫుడ్ తినడం 1 ఇయర్ దాటింది అని అంటే పాలు నెలల పిల్లలుగా ఉన్నప్పుడు పాలు డైలీ తల్లిపాలు ఇస్తుంది కాబట్టి 1 ఇయర్ తర్వాత డైలీ పాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్లాసు పాలల్లో కొంచెం బాదం పొడి, డ్రై ఫ్రూట్స్తో చేసిన పొడి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఆ పొడిని మాత్రమే వేసి పాలు తాగించండి. పిల్లలు హైట్ బాగా పెరుగుతారు. అలాగే 1 ఇయర్ తర్వాత మనం అన్నం పెట్టొచ్చు కాబట్టి అన్నంలో పప్పుతో తయారు చేసిన పదార్థాలు, అందులో కొంచెం ఆకుకూరలు లాంటివి వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి బాగా అన్నం మెత్తగా చేసి తినిపించడం వల్ల మంచిగా తింటారు, బాగా ఎదుగుతారు, హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా అన్నంలో కొంచెం కందిపప్పు, పెసరపప్పు, అలాగే కొంచెం పాలకూర లాంటివి వేసి బాగా మెత్తగా చేసి 3 పూటలా తినిపించండి 1 ఇయర్ తర్వాత పిల్లలకి. అలాగే పిల్లల్ని కాసేపు ఊరికే పడుకోబెట్టకుండా కాసేపు వాళ్ళకి మీకు నచ్చిన విషయాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళకు వింటారు కాబట్టి చెప్తూ ఉండండి అన్ని విషయాలు. చిన్న వయసు నుంచే చెప్పడం వల్ల వాళ్ళకు అర్థం చేసుకునే మైండ్ తయారవుతుంది కాబట్టి వాళ్ళకి మీరు కాసేపు గంట సేపు అయినా కూర్చోపెట్టి మంచి మాటలు ముచ్చట్లు చెప్పడం స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు డేలో ఎలా ఉండాలనేది వాళ్ళ చిన్నప్పటి నుంచే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పద్ధతిని అలవాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఎలా ఉండాలనేది కూడా వాళ్ళ మైండ్లో సెట్ అవుతుంది. అలాగే కొంచెం ఆడుకున్న వయసు వచ్చినప్పుడు చాలాసేపు వాళ్ళతో ఆడుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకోవడానికి, వాళ్ళ ఏజ్ పిల్లలతో కలవడానికి మనం ట్రై చేయడం వల్ల వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ చిన్నపిల్లలు కొద్దిసేపు ఆడుకోవడానికి వాళ్ళకు దగ్గర ఉంచి ఆడిపియడానికి ట్రై చేయండి. అలాగే అమ్మమ్మలు
తాతలు, నానమ్మ ఇలాంటి వాళ్ళతో ఎక్కువసేపు గడిపేలా చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు మన దగ్గర ఉండవు కాబట్టి అమ్మమ్మ, తాత, నానమ్మ అలా వాళ్ళతో గడపడం వల్ల వాళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలిసిన విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. వాళ్ళు పెంచే విధానం అలా ఉంటుంది. అప్పటి రోజులలో పెంచిన తల్లిదండ్రులు చాలా బంగారం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పెంచిన విధానం వల్లనే ఇప్పుడు ఈ లోకం ఇలా మంచిగా ఉందని. ఇలా చిన్నపిల్లల్ని ఈ విధంగా పెంచండి. వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళు ఆనందాన్ని ఉండేటట్టుగా చూడండి. కాసేపు ఈ సెల్లుల విషయంలోకి రానివ్వకండి. పిల్లలకి చాలామంది సెల్లు ఇచ్చి దాంట్లో వీడియోలు చూస్తూ అన్నం పెడుతూ ఉంటారు. ఆ పద్ధతి మానండి. సెల్లు ఇచ్చి అన్నం పెట్టడం అనేది మనం విషంతో సమానం అనుకోవాలి. ఆ సెల్లుతో వాళ్ళు ఆడుకున్నప్పుడు మనం పెట్టిన తిండి వాళ్ళ ఒంటికి పట్టదు. వాళ్ళ శరీరానికి చెందదు ఆ ఫుడ్. కాబట్టి అలా కాకుండా మంచిగా ఎత్తుకొని తినిపియడానికి ట్రై చేయండి. ఇదివరకు అలానే చేసాం కదా పిల్లలకి. చందమామ చూపెడుతూ అన్నం పెట్టిన అమ్మలు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళు ఎంత హెల్తీగా ఎంత ఆరోగ్యాలతో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయము మీరు పాటించడం వల్ల మీ పిల్లలు హెల్తీగా హ్యాపీగా చాలా వాళ్ళ జీవితంలో అన్ని విషయాలలో సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ గ్రోత్ అనేది మంచిగా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. మీ పిల్లలు మంచిగా ఎదుగుతారు. మంచిగా పెంచిన వాళ్ళము అనే పేరెంట్స్గా మీరు పేరు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఫుడ్ పెట్టి ఇలా పెంచడం వల్ల ఏంటి మీ పిల్లలు ఇంత హెల్తీగా ఇంత యాక్టివ్గా ఉన్నారేంటి అని ఎదుటి వాళ్ళు అనేలా ఉంటారు. మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఈ విధంగా పెంచడం వల్ల. అన్ని విషయాలలో మీ పిల్లలే ఫస్ట్గా ఉంటారు. కాబట్టి ఈ విధంగా పెంచడానికి ట్రై చేయండి. మంచి ఫుడ్ ఇలా వీడియోలో చెప్పినట్టు పెట్టండి. మీ పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. చూశారు కదా వీడియోలో చెప్పిన విధంగా చిన్నపిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఆ విధంగా పెంచండి. మీ పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే ఈ చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా పెంచి బాగా మంచి ఫుడ్ పెట్టి పెంచుతారు. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అలాగే చాలా ఫైనాన్షియల్గా కూడా మీరు గొప్పవాళ్ళు అవుతారు. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడం వల్ల అన్ని విషయాలలో మీరు ఫస్ట్గా ఉంటారు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. ఇక మీదట ఛానల్లో కొత్త వీడియోస్ రాబోతూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట మంచి వీడియోస్ రాబోతూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి. నమస్తే, జై హింద్.